హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించామంటే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకుని ఉంటాం కదా, ఆది ప్రకారం మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్నవి ఎలా కరెక్షన్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ ఇంకా ఓపెన్ చేయలేదు, పట్టీ కూడా వేయలేదు అనమాట. అంతకంటే ముందే మనం ఇక్కడ ఒక పావించ్ అంతా ఇక్కడ చూడండి, కింది వైపు పావించ్ అంతా మనం ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఇది చాలా దూరం వరకు కాదండి, ఇట్లాగా కొద్ది దూరం వరకు, అంటే మనకి ఇక్కడ ఇంతవరకు కూడా ఒక 2 ఇంచ్ వరకు కూడా మనకి స్టిచ్చెస్ వస్తాయి. దాని తర్వాత ఇంకొక 2 ఇంచ్ అనమాట. మొత్తం కూడా ఒక 4 ఇంచ్ లోపలే ఇదంతా కూడా కటింగ్ అనేది అయిపోవాలి. ఒక పావించ్ అంతా షేప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది. కొంచెం తగ్గడం వల్ల మనకి ఇక్కడ జస్ట్ 1-2 ముడతలు పడుతున్నా కూడా క్లియర్ గా అయిపోతుంది అనమాట. చాలా నీట్ గా కూర్చుంటుంది. ఇక్కడ కట్ చేసినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇక్కడ చూడండి, ఇది ఫ్లాట్ గా ఇలా ఉంది కదా, ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కూడాను. ఓకే, అది మనం క్రాస్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇందాక మనం ఇక్కడైతే ఎంత కట్ చేసామో ఇక్కడ కూడా మనం అదే మాదిరిగా కట్ చేస్తూ ఈ పార్ట్ లోకి ఇలాగా ఎండ్ చేసేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ కింద వైపు ఎలాగైతే కట్ చేసామో అదే మాదిరి మనం ఈ పార్ట్ లో చంక వైపు అది పై వైపు కట్ చేశారండి, అలా కాకుండా కింది వైపు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇట్లా కట్ చేసుకుంటే ఇది మనకి కొంచెం జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్ అయిపోతుంది. అలాగే ఇంకా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను. వీడియో మొత్తం కూడా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డాట్స్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విడ్త్, అంటే క్రాస్ బెల్ట్ జాయింట్ చేసే విడ్త్ ఉంటుంది కదా, దాన్ని మనం కొలుచుకోవాలి. రెండు మనం కరెక్ట్ గా చేసామా లేదా అనేసి కొలుచుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా రెండింటిని చూడండి, నేను ఆపోజిట్ పెట్టుకున్నాను. కింది వైపు మనం కరెక్ట్ గా కొలవడానికి ఈజీ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ వరకు సెంటర్ డాట్ వరకు ఒకసారి, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి కొలిస్తే మనకి ఇవి ఇట్లాగా సమానంగా రావాలి. ఓకేనా, మీకు ఇది ఎలా కొలవాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో దాంతో కూడా మనం ఈ విడతని కొలుచుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి రెండు సమానంగా రావాలి. ఒకవేళ రాలేదు అంటే మనం ఈ డాట్ లో పెద్దగా వచ్చిన దాన్ని చిన్నగా చేయడము, లేకుంటే చిన్నగా వచ్చిన దాన్ని పెద్దగా చేయడము. ఆది బ్లౌజ్ తో సమానంగా చెక్ చేసుకుని ఇక్కడ ఈ డాట్ లో కరెక్షన్ చేసుకుని రెండు ఈ విధంగా సమానంగా వచ్చిన తర్వాత క్రాస్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ యాడింగ్ లో మనం ఎలా చేస్తే మనకి బ్లౌజ్ అనేది బాగా కూర్చుంటుంది అంటే, ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఈ విధంగా పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి రెండు ఒక చోట జాయింట్ అయ్యే దగ్గర నుంచి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇలా కుడుతున్నాం కదా, ఇలా కుడుతున్నప్పుడు మీరు క్రాస్ బెల్ట్ ని టైట్ లాగకూడదు, అలాగని పై పార్ట్ ని కూడా టైట్ లాగకుండా రెండింటిని ఈజీగా ఇలా పెట్టుకుంటూ కుట్టాలి. ఈ సెంటర్ డాట్ వచ్చేటప్పటికి ఇలాగ ఫ్లాట్ గా దీంతో పాటు సమానంగా ఇలా పట్టుకున్నారనుకోండి, ఈ స్టిచ్ తో పాటే ఈ మన ఈ డాట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం కుట్టేసేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్లాట్ గా వస్తుంది. అంటే మనకి షేప్ ఇలా బఫ్ లాగా రాకుండా ఫ్లాట్ అయిపోతుంది అనమాట. దానికోసం మనం ఈ డాట్ దగ్గరకు వచ్చేటప్పటికి దీన్ని నీట్ గా ఫోల్డ్ చేయాలి. ఇట్లాగా కోన్ షేప్ లో దీన్ని చిన్నగా ఇట్లాగా ఫోల్డ్ చేసేయాలి. చూడండి, లోపలికి నీట్ గా ఫోల్డ్ చేసి క్లాత్ అనేది కొద్దిగా ఎంత తక్కువ వీలైతే అంత తక్కువగా మనం కొద్దిగానే దీన్ని స్టిచ్ చేసేలాగా చూసుకోవాలి. ఈ డాట్ అంతటిని కూడా మనం స్టిచెస్ లోకి కుట్టేసామనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్లాట్ అయిపోతుంది, బఫ్ అనేది రాదనమాట. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసి అది కూడా ఫ్రంట్ సైడ్కే ఫోల్డ్ చేయాలి. ఇట్లా మన సైడ్కి ఫోల్డ్ చేయకూడదు అనమాట, అంటే హుక్స్ పట్టి సైడ్కే ఫోల్డ్ చేసి ఉండాలన్నమాట. ఓకే, ఇలాగా ఇక్కడ మనం ఎక్స్ట్రా వచ్చింది నీట్గా కట్ చేసుకుందాం. అట్లాగే నెక్స్ట్ ఇటు చూడండి, నీట్గా బఫ్ అనేది ఇది ఫ్లాట్ కటింగ్ అయినప్పటికీ మనకి బఫ్ అనేది వస్తుంది అనమాట. అదే ఈ డాట్ మనం ఫ్లాట్గా కుట్టేస్తే ఈ బఫ్ రాదు, ఫ్లాట్ అయిపోతుంది. అలాగే క్రాస్ బెల్ట్ని ప్రతి ఒక్కసారి మీరు బ్లౌజ్ కుట్టిన ప్రతి ఒక్కసారి ఒక పావించు ఇట్లా క్రాస్గా మనం ఇట్లాగా షేప్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకి క్రాస్ బెల్ట్ హుక్స్ పట్టి అనేది స్ట్రైట్ గా వస్తుంది. అలాగే నడుము దగ్గర ఎత్తుకోకుండా రాకుండా ఫ్లాట్ గా నీట్ గా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట, ఈ కొద్దిగా మనం కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పట్టి వేసుకుంటున్నాం. ఎక్స్ట్రా పట్టి కూడా మనకి కింది వైపు హెచ్చు తగ్గులు కానీ రాకుండా నీట్ గా ఎలా కుట్టుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి ఏంటి, మనం బ్లౌజ్ కింది వైపుని పెట్టుకొని కుట్టుకుంటాం కదా, ఈ విధంగా
ఈ డాట్ వచ్చేసి కింది వైపుకు ఉండేలా చూసుకోండి, క్రాస్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పై వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని లోపల వైపుకి ఫోల్డ్ చేయకుండా ఇప్పుడు చూడండి పట్టి పై వైపుకి ఇట్లాగా ఫోల్డ్ చేసేసేయండి. ఇట్లా చేయడం వల్ల మనకి చాలా నీట్ ఫినిషింగ్తో ఇక్కడ పీసెస్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుందా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కూర ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఇప్పుడు కుట్టిన కుట్టు పైన దీన్ని తెచ్చి కరెక్ట్గా పెడుతున్నాను అనమాట. ఇట్లా కూర లేకపోతే మనం ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా కుట్టాలంటే చూడండి, ఇందాక కుట్టిన కుట్టు పైన పెడుతూ మనం కింద ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని మనం కొంచెం మనం దీన్ని ఇలాగా లాగి పట్టుకోవాలన్నమాట. అంటే లూజ్ వదలకూడదు, లూజ్ వదలకుండా నీట్గా టైట్ చేసుకొని పట్టుకుంటూ ఈ పట్టీని దీనిపైన పెట్టుకోవాలి. ఇక్కడ కిందికి వచ్చేపాటికి దీన్ని నీట్గా కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టుకుని ఇలా ఫ్లాట్, ఇది క్రాస్ బెల్ట్కి ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా ఫ్లాట్గా పట్టుకున్న తర్వాతనే మనం లాస్ట్ వర్క్ అనేది కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో, రెండు కూడా ఫ్లాట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం టాకా వేసుకోవడం కోసం దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసుకున్నాం. ఇలాగా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ కుట్టామనుకోండి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా, కింద కూడా మనకి ఎటువంటి హెచ్చు తగ్గులు లేదు. ఇప్పుడు అలాగే మనం హుక్స్ పట్టి కూడా ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను హుక్స్ పట్టి కోసం వెడల్పాటి పీస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 ఇంచ్ వెడల్పుతో ఉంటుంది అనమాట, 3 ఇంచుల వెడల్పుతో ఉంటుంది. ఇదే క్లాత్ మనకి జాయింట్ పడినా పర్లేదండి, ఏం కాదు. ఇక్కడ దీన్ని మనం ఇట్లాగా ఎడ్ సైడ్ క్లాత్ నట్ సైడ్ చేసుకొని ఈ విధంగా ఫ్లాట్ చేసేసుకుంటే మనకి మందం అనేది రాకుండా ఉంటుంది. ఇలా వెడల్పాటి క్లాత్ తీసుకోవడం వల్ల మనకి హుక్స్ పట్టి కుట్టడం ఈజీ అయిపోతుంది. చూడండి దీన్ని ఇట్లాగా సమానంగా మడత వేసుకోవాలి. మడత వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పై వైపుకి హుక్స్ పట్టీని పెట్టుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు ఇవి రెండింటిని అంటే మడిచాం కదా, రెండింటిని కలిపి ఇట్లాగ ఒకేసారి కుట్టుకుంటూ వచ్చేసేయడమే, మళ్ళీ మనం మడవాల్సిన అవసరం లేదనమాట. చూడండి ఇవి రెండింటిని సమానంగా ఇట్లాగ పట్టుకుంటూ ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ ఖర్చు కోసం మన దగ్గర ఎక్కువ క్లాత్ అది లేదండి, కాబట్టి కరెక్ట్గానే ఉంది. ఈ విధంగా ఖర్చు కోసం మనకి ఇక్కడ పావించి అలాగుంది కదా, ఆ పావించిని మనం ఇలాగే ఉంచేసినాము. దాని తర్వాత దీన్ని ఇట్లాగా టైట్ ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇట్లాగే. చూడండి మనం ఇక్కడ డబల్ ఫోల్డింగ్లో పెట్టడం వల్ల మనం ఇంకా ఇప్పుడు దీన్ని ఇలా మడత వేసి ఒక స్టిచ్ వేసేయడమే, మళ్ళీ మనం ఎటువంటి మడత వేయాల్సిన అవసరం లేదనమాట, ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇక్కడ కింద మనకి పావించి ఉంది కదా, ఈ పావించిని మనం నీట్గా ఫోల్డ్ చేసి పట్టుకుని టైట్ ఫోల్డ్ చేసి పట్టుకుని సమానంగా ఎక్స్ట్రా రాకుండా ఇక్కడ మనకి గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ మనం ఎండ్ చేయకుండా ఇలాగా టర్న్ చేసుకుని ఇటు చివరి వరకు రఫ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పీసెస్ అనేది బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి పట్టి కుట్టుకున్నాం అనమాట. పట్టి కుట్టుకున్న తర్వాత మనం టక్స్ కోసం ఇక్కడ నుంచి 4-4.5 ఇంచు వెడల్పు దగ్గర టక్స్ల కోసం మార్క్ చేసుకోవాలి. అంటే బ్లౌజ్ వెడల్పుని బట్టి ఈ 4-4.5 అనేది మారుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం రెండు వైపులా కూడా పాయింట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా టక్స్ పొడవు వచ్చేసి మనం మినిమం 4 ఇంచులు 3.5 పైనే ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, నెక్ డీప్నెస్ని బట్టి అదేమి మారదండి. ఓకేనా, మినిమం మనకి 4-3.5 ఇంచు అంటే పొట్టి జాకెట్ అయితే 13 ఇంచులు 12.5 ఇలా ఉన్న వాటికైతే 3.5 ఇంచులు, అంతకంటే ఎక్కువ 14-15 ఇలా ఉన్న వాటికైతే 4-4.5 ఇంచు వరకు కూడా మనం ఈ డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్ డీప్ అయినా షార్ట్ అయినా కూడా డాట్స్ పొడవు అనేది తగ్గించకూడదు. ఓకే, ఇక్కడ నుంచి మనం 4 ఇంచుల వరకు కూడా ఈ డాట్స్ అనేది వేసుకుందాం. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి చూడండి కంప్లీట్గా ఇక్కడ నుంచి మనం స్టిచ్ చేసిన దగ్గర నుంచి చూడండి మనకి ఇది 15.5 ఉందన్నమాట. ఇక్కడ మనకి 15 ఇంచుల బ్లౌజ్ అనమాట ఈ లెంత్ వచ్చేసి. ఇలాంటి బ్లౌజెస్కి మనకి 4.5 వరకు కూడా వెళ్ళాలి, కానీ ఇంతే 3 ఇంచుల లోపలే మనం ముగిచ్చేసామనుకోండి డాటు, ఈ లూజింగ్ అనేది మనకి ఇక్కడ లూజులుగా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. దానికోసం మనం కింద ఎక్కువ చేస్తూ వచ్చే కొద్దీ తక్కువగా కోన్ షేప్లో తగ్గించుకుంటూ వచ్చి వేసామంటే మనకి ఇక్కడ లూజింగ్ అనేది రాకుండా ఉంటుందన్నమాట.
ఓకేనా. డాట్ పొడవు ఎప్పుడు కూడా 4 ఇంచులు తగ్గకుండా వేసుకోండి. పొడవు జాకెట్లకైతే 4.5 వరకు కూడా మనం ఈ డాట్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా డాట్స్ కూడా మరి నీట్గా వేసుకోవాలండి, పైకి వచ్చేటప్పటికి తగ్గుతూ రావాలన్నట్టు. కింద మనం వెడల్పుగా పట్టుకున్నాం కదా, ఇక్కడ మనం డాట్ ఎండింగ్ వచ్చేటప్పటికి తగ్గుతూ ఇలా ఎండ్ చేసుకోవాలి. ఓకేనా. లేదు ఇలా వచ్చేసి డూమ్ లాగా ఇక్కడ కరెక్ట్గా ఇలా దించేసామంటే పైన మనకి ఇక్కడ కొంచెం బఫ్ అనేది వస్తుంది అనమాట. అలా కాకుండా మనం నీట్గా వేసుకోవాలి. ఇలాగా ఓకే. మనకి ఇలా బాడీ మీద వేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ డాట్ వేసామనేది తెలియకుండా వేసుకోవాలి, లూజింగ్ అనేది రాకూడదు అనమాట. ఓకే, ఇట్లాగా. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్స్ జారకుండా షోల్డర్ వైపు అంటే నెక్ వైపు కొద్దిగా ఎక్కువ పాయింట్ చేసుకోండి. అలాగే చంకల వైపు వచ్చేటప్పటికి కొద్దిగా తక్కువ పాయింట్, పావించు ఇట్లాగనమాట. ఇటు సైడ్ ఒక పావించు ఎక్కువ, ఇటు సైడ్ ఒక పావించు తక్కువ. మొత్తం ఇటు సైడ్ 1/2 ఇంచ్ వేసుకున్నారనుకో, ఇటు సైడ్ 1/4 ఇంచ్ వేసుకోండి. అట్లా వేసుకోవడం వల్ల మనకి షోల్డర్ పైన ఫిట్ అంటే బాగా ఫిట్గా కూర్చునే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఇటు సైడ్కి వచ్చేపాటికి కొద్దిగా తగ్గించుకుంటూ ఇట్లాగా ఎండ్ చేసేసుకోండి. చూడండి, మీకు తేడా తెలుస్తుంది కదా, ఇట్లాగనమాట. ఓకే, ప్రతి బ్లౌజ్కి కూడా మనం ఇలాంటి చిన్న చిన్న తేడాలు చేసుకుంటూ కుట్టామంటే ఇది మనకు అలవాటు అయిపోతుందండి. ఓకేనా. ఇలాగే ఆపోజిట్ పార్ట్కి కూడా మనం ఎట్ సైడ్ నుంచి అయినా షోల్డర్ జాయిన్ చేయనివ్వండి. అంటే ఇటు సైడ్ నుంచి ఎట్ సైడ్ నుంచి వేసినా కూడా నెక్ వైపు కొంచెం ఎక్కువ చేస్తూ చంక వైపు వచ్చేటప్పటికి తగ్గించుకుంటూ ఇట్లా చేసేసుకున్నామంటే మనకి షోల్డర్ పైన నీట్గా కూర్చుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ జాయిన్ చేసే ముందర ఒకసారి చంక రౌండ్లు ఉన్నాయి కదా, ఈ విధంగా సమానంగా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఒకవేళ డాట్ మరి ఎక్కువ పట్టినా తక్కువ పట్టినా పై పార్ట్ అనేది ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, అది చూసుకున్న తర్వాతనే మీరు హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత కూడా ఒకటి ఎక్కువ మిగులుతుంది, ఒకటి తక్కువ మిగులుతుంది అంటున్నారు చాలామంది కమెంట్స్లో. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ మనకు ఒక సైడ్ అయితే అతుకు పడింది. అతుకు పడినప్పుడు మనం దీన్ని నీట్గా షోల్డర్ దగ్గర టాకా ఏదైతే ఉందో దాన్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా సమానంగా కట్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ని ఇవి రెండు కూడా నీట్గా సమానంగా ఉండేలాగా కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే మనం ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఫ్రంట్కి క్రాస్ వచ్చేలాగా చెక్ చేసుకొని షోల్డర్ పైన టాకా ఉండేలాగా చెక్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్స్ని ఇట్లాగా బాడీ పార్ట్కి చెక్ చేసుకోవాలి, క్లాత్ కరెక్ట్గా ఉందా ఎక్కువ ఉందా అనేసి. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి కొద్దిగా ఎక్కువ ఉంది కదా, దాన్ని వదిలేసి మనం ఇట్లాగా ఇక్కడ నుంచే పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలాగా మీరు హ్యాండ్ క్లాత్ని ఎప్పుడు కూడా ఎక్కువ లాగకూడదు, బాడీ పార్ట్ని లూజ్ లేకుండా పట్టుకోవాలి అంతే. హ్యాండ్ క్లాత్ని అసలే లాగకండి, బాడీ పార్ట్ని మాత్రం లూజ్ లేకుండా పట్టుకోండి. అప్పుడు మనకి బాడీ ఫిట్టింగ్ బాగొస్తుంది, హ్యాండ్ అనేది నీట్గా ఫ్రీగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ క్లాత్ ఎటువైపుకు ఉందో చెక్ చేసుకున్న తర్వాత అటువైపుకి మళ్ళీ మనం హ్యాండ్ సైడ్ కూడా పెట్టుకొని నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా. ఇప్పుడు చూడండి, మనకి సైడ్ జాయింట్లో రెండు కూడా సమానంగా రావాలి. మనం బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని కుట్టేటప్పుడు కూడా నీట్గా కుట్టామనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఎటువంటి కరెక్షన్ చేయలేదు. చూడండి, ఇక్కడ కూడా మనకి అంతనే యాడ్ చేశాను, ఇటు సైడ్ కూడా సేమ్ టు సేమ్ యాడ్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ మీకు క్రాస్ బెల్ట్ యాడింగ్ చూపించాను, బ్యాక్ సైడ్ పట్టి కూడా వేసేటప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా మీరు చూసినట్టే. ఓకే, చూడండి, కంప్లీట్గా పైనుంచి మనకి కిందకి పట్టుకుంటే కూడా రెండు సమానంగా వచ్చినాయి అనమాట. ఒకవేళ రాలేదు, ఇక్కడ మనకి కరెక్ట్గా కూడా స్టిచెస్ కూడా రెండు ఒక దగ్గరే వచ్చేసాయి. చూడండి,
ఈ విధంగా మనకి ఇలాగ రావాలన్నమాట. ఇలాగ చాలా మందికి రావు స్టార్టింగ్లో. వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కుట్టేటప్పుడు కానీ మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కుట్టామంటే కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే చాలా వరకు కూడా మనం ఇందాక నేను హ్యాండ్ జాయింట్ అప్పుడు చూపించాను కదా, ఇవి రెండు మనకి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈ కట్టింగ్ కూడా కరెక్ట్గా రెండు సమానంగా ఉండాలి. అలాగే ఈ ఆర్మ్ రౌండ్ కూడా మనం చెక్ చేసాం, అది కూడా చెక్ చేసి మీరు యాడ్ చేస్తే ఈ హెచ్చు తగ్గులు అనేది రాదనమాట. అంతకు ఇంకా ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనం ఈ చంక డాట్లో పట్టుకోవచ్చు ఎక్కువ వచ్చిన పార్ట్ని. అదే ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ బెల్ట్ దగ్గర పట్టుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే మాత్రం ఈ చంక డాట్ దగ్గరే మనము కరెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్ చూద్దాం. ఇవి రెండు సమానంగా వచ్చినప్పుడు రెండు చంక పీసుల దగ్గర ఇట్లాగా ఒకసారి పట్టుకొని ఈ విధంగా హ్యాండ్ని పరుచుకుంటే ఇట్లాగా ఇది మనకి స్ట్రైట్ లైన్ అనమాట. హ్యాండ్కి ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్స్ చివరంచులను పట్టుకొని మిషన్ పాదం కింద పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఫస్ట్ కుట్టు ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి మనం కుట్లు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలాగ హ్యాండ్ ఆదితో ఇలా కొలుచుకొని ఈ విధంగా ఇక్కడ కుట్టు దగ్గర రఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి చూడండి, ఆది బ్లౌజ్ తీసుకొని ఇట్లాగా కొంచెం దీన్ని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ షేప్లో టర్న్ చేసుకున్న తర్వాత కొలవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఆది బ్లౌజ్తో ఇక్కడ నుంచి నీట్గా ఇలా కొలుచుకుంటూ ఇక్కడ ఎక్కడైతే ఫస్ట్ కుట్టుందో అక్కడ మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా డౌన్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ఈ చంక ఖర్చు ఎప్పుడు కూడా పై వైపుకే ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి మనం కింద పార్ట్ వరకు కూడా రెండింటిని సమానంగా పట్టుకుంటూ కుట్టు వేసేసుకోవడమే. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ అంతా కరెక్ట్గా కుట్టామంటే ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని పక్కన కావాల్సినన్ని ఖర్చు వేసుకుంటే బ్లౌజ్ అంతా కూడా ఫినిష్ అయినట్లే. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్ని మీకు చాలా బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.